హాయ్ ఫ్రెండ్స్, శివ సినిమాకి సంబంధించి రెండో వీడియో ఇది. ఫస్ట్ వీడియోలో 4 ఫైట్స్కి సంబంధించి సైకలాజికల్ అనాలిసిస్, సోషలాజికల్ అనాలిసిస్, శివ పాత్ర ఎలా ఎవాల్వ్ అయ్యింది అన్నది ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. యానిమల్ లియోనార్డో డికాప్రియో యాక్ట్ చేసినటువంటి ద రెవెనెంట్ సినిమాలో యానిమల్ ఇన్స్టింక్ట్ గురించి చెప్పాను. ఇంకా చాలా విషయాలు ఫస్ట్ వీడియోలో చెప్పాను. తప్పకుండా ఆ వీడియో చూడండి, మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత. ఇందులో మరికొన్ని ఆస్పెక్ట్స్ శివ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైనవి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవడం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే శివ సినిమాలో అండి చాలా న్యాచురల్ బిహేవియర్, పాత్రల యొక్క న్యాచురల్ బిహేవియర్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక పాయింట్ మనం మాట్లాడుకుందాం. కాస్తో కూస్తో చదువుకున్నవాడు లెక్చరర్స్ తో బిహేవ్ చేసే పద్ధతికి, చదువు సందేలు లేకుండా రోడ్ల మీద తిరిగేవాడు లెక్చరర్స్ తో లేదా టీచర్స్ తో బిహేవ్ చేసే పద్ధతికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా కొట్టొచ్చినట్టు మనం శివ సినిమాలో చూడొచ్చు. రామ్ గోపాల్ వారి మీద చాలా అద్భుతంగా గొప్పగా చదివి పెద్ద ర్యాంకరు, ఏదో చదువులో పెద్ద ఊడబొడిచాడని చెప్పి నేను మాట్లాడట్లా, డైరెక్టర్ అది కాదు నేను చెప్తున్నది. అట్లీస్ట్ ఒక స్కూలింగ్, ఒక కాలేజు, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక బేసిక్ రెస్పెక్ట్ అనేది లెక్చరర్స్ మీద ఉంటుంది. ఓ లెక్చరర్స్ మీద లేదా టీచర్స్ మీద తనకు ఒక బేసిక్ రెస్పెక్ట్ ఉంది అన్న విషయం రామ్ గోపాల్ వర్మకి కూడా కాన్షియస్ గా తెలిసి ఉండదు. బట్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సిస్టమ్ మనల్ని అట్లా ట్యూన్ చేసేస్తుంది. మనం రెగ్యులర్గా ఓ స్కూల్కి వెళ్ళడం, ఓ కాలేజ్కి వెళ్ళడం, ఒక చిన్న రెస్పెక్ట్ అనేది మనకు ఉంటుంది. సేమ్ మీరు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి శివ సినిమాలో లెక్చరర్ పాత్ర చూడండి. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు వారు లెక్చరర్గా యాక్ట్ చేశారు. చాలా అద్భుతంగా పద్యాలు పాడతారండి అక్కిరాజు సుందర రామకృష్ణ గారు. అసలు డైరెక్ట్ స్టేజ్ మీద కొన్నిసార్లు పద్యాలు పాడుతుంటే నేను ఆ ముందు సీట్లో కూర్చొని విన్నాను. బాబా గొంతు ఉంటుంది. ఆయన శివ సినిమాలో లెక్చరర్గా యాక్ట్ చేశారు. చాలా సీరియస్గా బోర్డు మీద పాఠం చెప్తూ ఉంటే జేడి చక్రవర్తి తనతో పాటు ఉండే ఇద్దరు చెంచాల లాంటి రౌడీలను వేసుకొని క్లాస్లోకి వచ్చి కూర్చొని, ముఖ్యంగా బ్యాంక్ బెంచ్లో కూర్చొని, ఇక బ్యాక్ బెంచ్లో సిగరెట్లు తాగుతూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ వాళ్ళ గుట్కా ప్యాకెట్ ఏదో తిని దాన్ని రౌండ్గా ఉండ చుట్టి లెక్చరర్ మీద విసిరేయడము చేస్తుంటారు. అంటే డిస్టర్బ్ చేస్తుంటారు క్లాస్ని. లెక్చరర్ వచ్చి జనరల్గా లెక్చరర్ బిహేవియర్ ఎలా ఉంటుందండి? ఎవరైనా సరే లెక్చరర్లు వెనక్కి తిరిగి కుళ్ళు జోకుడు, కామెడీలు, బఫూన్ గాళ్ళలాగా లెక్చరర్లు బిహేవ్ చేస్తారా? నాకు తెలుసండి, నా జీవితంలో నేను ఏ ఒక్క లెక్చరర్ని కూడా బఫూన్ గాడిలాగా బిహేవ్ చేసిన లెక్చరర్ని నేను చూడలేదు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలలో తప్ప ఏ ఒక్క టీచర్ని చూడలేదు. ఫీమేల్ టీచర్ని చూడలేదు, మేల్ టీచర్ని చూడలేదు, లెక్చరర్ని చూడలేదు. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఎక్కడ కూడా అండి ఒక ప్రొఫెసర్ని కానీ ఒక లెక్చరర్ని కానీ క్లాస్ రూమ్లో బఫూన్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు నేను ఒక్కరిని కూడా చూడలే. క్లాస్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే, క్లాస్లో సిగరెట్ తాగుతూ ఉంటే ఏ లెక్చరర్ అయినా ఏం చేస్తాడో కరెక్ట్గా శివ సినిమాలో లెక్చరర్ కూడా అదే చేస్తాడు. మీకు చదువుకోవడం ఇష్టం లేకపోతే క్లాస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళండి, అనవసరంగా క్లాస్ని డిస్టర్బ్ చేయకండి, చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అన్న మీనింగ్ వచ్చేలాగా లెక్చరర్ మాట్లాడతాడు. అయితే ఈ జేడి చక్రవర్తి పాత్ర రౌడీ పాత్ర కాబట్టి ఆ స్మోక్ చేస్తూ లెక్చరర్ మొహం మీదకి పొగ ఊది, మేము ఎందుకు వెళ్ళాలి బయటికి, మేము కూడా ఫీజు కడుతున్నాం అన్నట్టు మాట్లాడతాడు. మీరు కూడా ఫీ కడుతున్నారు కానీ క్లాస్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కదా. లెక్చరర్ పాయింట్ అదే అనమాట. సరే లెక్చరర్ ఏం చేస్తాడు ఇమ్మీడియట్గా? అంత చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళతో వీళ్ళు రౌడీ గాళ్ళని తెలుసు, వీళ్ళ బిహేవియర్ తెలుసు, వాళ్ళని తను కొట్టలేను అని తెలుసు, వాళ్ళని మెడబట్టి బయటికి గెంటలేను అని చెప్పి కూడా తెలుసు. సో లెక్చరర్స్ ఏం చేస్తారండి, డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు లెక్చరర్ ఇమ్మీడియట్ గా. అంతే తప్ప క్లాస్ ని కంటిన్యూ చేయడు, బఫూన్ లాగా బిహేవ్ చేయడు, ఏమి చేయడు. అంత అంటే ఎంత న్యాచురల్ గా శివ సినిమా తీశాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కంప్లైంట్ చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ వేరే సీన్. అదంతా కూడా మీకు ఇంకో సీన్లో, బహుశా ఫస్ట్ సీన్లోనే అనుకుంటా, శుభలేఖ సుధాకర్, నాగార్జున ఇద్దరు, లేకపోతే ఈ సీన్ తర్వాతను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. శుభలేఖ సుధాకర్ చెప్తాడు, కాలేజీకి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి, ఏదో జస్ట్ టైంపాస్ బాస్ వస్తున్నాం అంతే అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే అలా ఉండేది సిచ్యువేషన్ కొన్ని కాలేజెస్ లోపల. అది కూడా అండి చాలా న్యాచురల్గా వస్తుంది డైలాగ్. చాలా మంది స్టూడెంట్స్ కి, చాలా మంది కాలేజెస్ కి కనెక్ట్ అవుతుంది. మీకు ఆ తర్వాత వచ్చిన సినిమాలలో కానీ అంతకుముందు వచ్చిన సినిమాలలో కానీ మీరు గమనించండి, చూపిస్తే లెక్చరర్ని ఇక ఆకాశానికి ఎత్తేసి ఒక రేంజ్లో చూపిస్తారు. లెక్చరరు అవతల ఆ రౌడీగాళ్ళలాగా ఉండే వాళ్లను కూడా, స్టూడెంట్స్ను కూడా క్లాస్ రూమ్లో పడేసి కొట్టినట్టు, వీరకుమ్ముడు కుమ్మినట్టు చూపిస్తారు. చాలా సినిమాలు వచ్చాయి అంతకుముందు. రామారావు గారి సినిమాలు ఉన్నాయి, కమల్ హాసన్ సినిమాలు ఉన్నాయి, ముందు ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా, ఆ తర్వాత వచ్చింది మాస్టర్ అని చెప్పి. బాలకృష్ణ గారు కూడా లెక్చరరే అనుకుంటా కదా సినిమా లోపల. సో చూపిస్తే హీరోని లెక్చరర్ కాబట్టి రౌడీ స్టూడెంట్స్ను కూడా, గంజాయి బ్యాచ్ స్టూడెంట్స్ను కూడా ఎంటబడి చెతక్కొట్టి కుమ్మేసే రేంజ్లో లెక్చరర్ని చూపిస్తారు. లేదా భయంకరమైన బఫూన్ లాగా, కామెడీ గాళ్ళలాగా చూపిస్తారు. ఎంఎస్ నారాయణ గారిని, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని, ఇలాంటి వాళ్ళని పెట్టి డైరెక్టర్ తేజ తీసినటువంటి సినిమాలు
వివి వినాయక్ తీసినటువంటి సినిమాలు, సీను వైట్లా తీసినటువంటి సినిమాలు, ఇంకా చాలా ఉన్నాయి. పేర్లు చెప్పాలంటే చాలా మంది డైరెక్టర్లు, పెద్ద లిస్ట్ ఉంది. ఆ ఇయర్ 2000 తర్వాత వచ్చినటువంటి చాలా సినిమాలు మీరు చూడండి, లెక్చరర్లను బఫూన్ లాగా చూపిస్తారు. ఆ రెండు ఎక్స్ట్రీమిటీస్ ఉండవండి కాలేజెస్ లోపల. లెక్చరర్ ఏమి స్టూడెంట్స్ ని కింద పడేసి కొట్టడాలు, రౌడీ స్టూడెంట్స్ ని అంత సీను లేదు. అలాగని స్టూడెంట్స్ ముందు బఫూన్ గాడ్ లాగా వాళ్ళు కామెడీలు చేస్తూ ఉంటే, వాళ్ళు సెటైర్లు వేస్తుంటే ఎదవైపోయి బిహేవ్ చేయడాలు అలాంటివి ఉండవు. మీరు శివ సినిమాలో చూడొచ్చు న్యాచురల్ గా ఎలా ఉంటాయి కాలేజెస్, లెక్చరర్ బిహేవియర్ ఎలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే చూడొచ్చు మనం. ఇంకో పాయింట్ చెప్తాను. శివ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించిన ఒకరున్నారు. ఎవరో తెలుసా? కేఫ్ అండి, హైదరాబాద్ కేఫ్. సరే కెఫే అని చెప్పి పిలుస్తున్నాం కానీ కేఫ్ అని చెప్పి మనం పిలుస్తాం హైదరాబాద్లో. కేఫ్ కల్చర్ అనేది ముందు నుంచి ఉంది. కానీ ఆ కేఫ్ కల్చర్ అనేది అంతకుముందు ఏ సినిమాలలో కూడా శివ సినిమాలో చూపించినంత అద్భుతంగా, అంత న్యాచురల్ గా మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. మనకి ఎంతసేపు హోటల్కి వచ్చి భోంచేసే సీన్స్, రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసే సీన్స్ అవన్నీ తీయాలంటే ఇప్పుడు ముందు నుంచి మన గుండమ్మ కథ సినిమా నుంచి కూడా మనం చూడొచ్చు. ఒక కాకా హోటల్ లాంటిది ఉంటుంది గుండమ్మ కథలో. సెకండ్ ఆర్ థర్డ్ సీన్ ఉంటుంది చూడండి. రామారావు గారు వచ్చి అక్కడ తినడం కంటే ముందు సీనే ఉంటుంది. రమణారెడ్డి వచ్చి పాలు పోసి ఇడ్లీలు తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయే సీన్. కాకా హోటల్ టైప్ ఆఫ్ సెటప్ ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ సెటప్ రాముడు భీముడు సినిమాలో ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ సెటప్ జేబుదొంగ సినిమాలో ఉంటుంది. మోరార్లెస్ శివ సినిమా రావడం కంటే కాస్త ముందు వచ్చిన సినిమాల గురించి చెప్తే జేబుదొంగ సినిమాలో కానీ, ఈవెన్ ఆఖరి పోరాటం వచ్చిన సినిమా టైంలో కూడా అలాగే ఉంది. ఉంటే కాకా హోటల్స్ ఉంటాయి, లేదా పెద్ద పెద్ద హోటల్స్ తీసి అల్ట్రా రిచ్ హోటల్స్ తీస్తూ ఉంటారు. పెద్ద పెద్ద విలన్లు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడే సీన్స్ అవన్నీ తీయాలి అంటే ఉంటే కాకా హోటల్ ఇడ్లీలు ఇవన్నీ తినిపించేవి, లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ తప్ప ఇక మధ్యలో వేరేవేం లేవా? ఉన్నాయి కదా, కేఫ్లు ఉన్నాయి కదా. హైదరాబాద్లో ఇరానీ కేఫ్లు చాలా చాలా ఫేమస్. కాలేజీ క్యాంటీన్లు ఎలా ఉంటాయండి ఒకసారి ఆలోచించండి. ఇరానీ కేఫ్లు ఎలా ఉంటాయి ఆలోచించండి. హైదరాబాద్లో సినిమా తీస్తున్నారు కదా, ఇప్పుడు గణేష్ అనే వాడి మీద నాగార్జున చాయ్ పోసే సీన్ ఉంటుంది. ఇరానీ కేఫ్లో తీశారు ఆ సీన్. అసలు ఆ కెఫే లేదా కేఫ్ అది కూడా శివ సినిమా కథలో ఒక అంతర్భాగంగా ఉంటుంది, ఒక పాత్రలాగా ఉంటుంది కేఫ్ అన్నది. దాదాపు అండి హైదరాబాద్కు 150 లేదా 100 to 150 కిలోమీటర్స్ రేడియస్ లో ప్రతి ఒక్క డిగ్రీ కాలేజ్ లోపల గాని, దగ్గరలో గాని, బయట గాని, లేదు యూనివర్సిటీ క్యాంపస్ లో గాని, లేదు ఇంటర్మీడియట్ కాలేజ్ లో గాని, బయట గాని మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఒరే ఇది మా కథరా, మేము కూడా ఇలాగే కేఫ్లో కూర్చొని చాయ్ తాగుతాం కదరా, మేమందరం కూడా 4-5 ఫ్రెండ్స్ కలిసి కేఫ్లో కూర్చొని టీ తాగుతాం, ఓ బన్ను తిని చాయ్ తాగుతాము, మాట్లాడుకుంటాం అక్కడే గంట సేపు, లేదు ఒక్కొక్కరు 1/2 చాయ్ తాగుతూ మాట్లాడుకుంటాం కదా, గంటలు హస్కేస్తాం, కొత్త సినిమా గురించి మాట్లాడతాము. సో ఈ కేఫ్ కూడా మా జీవితంలో ఒక భాగం కదా అని ప్రతి స్టూడెంట్ అండి, శివ సినిమా చూసిన ప్రతి స్టూడెంట్ అనుకునే విధంగా కేఫ్ సీన్స్ రామ్ గోపాల్ వర్మ చాలా అద్భుతంగా తీశాడు శివ సినిమాలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అక్కడ ప్రాంతాలలో నుంచి గమనిస్తే వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి చూసే ప్రేక్షకులకు ఒక కొత్త అట్మాస్ఫియర్, ఒక న్యూ అట్మాస్ఫియర్ చూస్తున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అంటే కాన్షియస్గా వాళ్ళు ఆలోచించకపోయినా అరే ఇదేదో కేఫ్ అంట, కొత్తగా ఉంది ఇరానీ కేఫ్ అంట అని వాళ్ళు కాన్షియస్గా ఆలోచించకపోయినా వాళ్ళ బ్రెయిన్ మీద ఒక ఫ్రెష్నెస్, ఒక ఫ్రెష్ ప్రభావాన్ని అది క్రియేట్ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 100% కనెక్ట్ అయ్యాయి ఆ కేఫ్స్ అనేవి. హైదరాబాద్ కల్చర్ ఇలాగే ఉంటుంది. స్టూడెంట్స్ కేఫ్లలో కూర్చొని మాట్లాడుకోవడం అనేది సర్వసాధారణం. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, ఆ టైంలో శివ సినిమాలో ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ సర్చ్లో ఉన్నవాళ్ళు, లేదు అప్పుడప్పుడే ఉద్యోగాలలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, లేదు 4-5 ఏళ్లలో ఉద్యోగాలలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇరానీ కేఫ్ సీన్స్, అరే మేము కూడా 4-5 ఏళ్ల క్రితం మా కాలేజీలో మేము చదువుకునేటప్పుడు ఇలాగే ఇరానీ కేఫ్లో కూర్చొని మేము మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇది చాలా మంది బయటకు వచ్చిన తర్వాత శివ సినిమా గురించి ఆలోచిస్తూ ఫీల్ అయినటువంటివి అనమాట. సినిమా చూస్తున్నప్పుడు ఆలోచించడానికి ఏం లేదు, అంత షార్ప్ ఎడిటింగ్ ఉంటుంది, ఫట్ ఎడిటింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి, లేదు రెండోసారి చూసినప్పుడు అప్పుడు ఆలోచించాలి, అరే ఇందుక ఈ కైండ్ ఆఫ్ రియాలిటీ ఉందా ఈ సినిమాలో అనేది ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమయ్యేది జనాలకి. ఆ తర్వాత మీకు చాలా వచ్చాయి ఇరానీ కేఫ్ల సీన్స్. అంతేందుకు రామ్ గోపాల్ వర్మనే క్షణంలో కూడా తీశాడు. వెంకటేష్ శ్రీదేవికి పరిచయం అయ్యే సీన్ ఉంటుంది, అది కూడా ఇరానీ కేఫ్లోనే తీస్తాడు ఆర్జీవి క్షణంలో. నిజానికండి ఇరానీ కేఫ్స్ అంటే చాలా డీటెయిల్డ్గా 1992లో భద్రం కొడుకు అని ఒక సినిమా వచ్చింది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న అక్కినేని కుటుంబరావు గారు అని వారు తీశారనమాట భద్రం కొడుకు అని. ఈ మధ్య కూడా ఒక మంచి ప్రేమ కథ అని చెప్పి సినిమా తీశారు అక్కినేని కుటుంబరావు గారు. సో ఆ భద్రం కొడుకు సినిమాలో బాల కార్మికులకు సంబంధించి కథ అనమాట. హైదరాబాద్లో ఉండే ఈ ఇరానీ కేఫ్లలో తీస్తారు, ఎలా ఉంటాయి రోజు వాళ్ళు కప్పులు గడుతూ బాల కార్మికులు పనిచేస్తూ అసలు ఆ కేఫ్ వాతావరణం ఎలా ఉంటుంది అన్నది భద్రం కొడుకు సినిమాలో మనం చూడొచ్చు. కాకపోతే అది 1992లో వచ్చింది. శివ సినిమా 1989
ఫస్ట్ మనం చూసింది శివ సినిమాలో అంత న్యాచురల్ గా. గణేష్ అనేవాడి మొహం మీద కాఫీ పోసే సీన్ తీసేటప్పుడు కూడా మీరు చూస్తే ఇరానీ కేఫ్ బయట వాతావరణం ఎలా ఉంటుందో, లోపల ఎలా ఉంటుందో, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆ స్మోక్ చేసేవాళ్ళు, 1/2 తాగేవాళ్ళు, ఆ బయట నిలబడి హస్కేసేవాళ్ళు, అద్భుతంగా అండి ఆ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు శివ సినిమాలో. ఇంకో సీన్ చెప్తానండి, ఇంకో పాయింట్, రెయిన్ అండి. ఫైట్ ముందు కరెక్ట్ గా వర్షం పడుతుందండి. ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే శివ సినిమాలో దాని డ్రమాటిక్ ఇంపాక్ట్ అద్దరిపోతుంది. అంటే రెయిన్ కూడా ఒక పాత్ర నా సినిమాలో, వర్షం కూడా ఒక పాత్ర నా, వర్షం కూడా యాక్ట్ చేస్తుంది సినిమాలో అన్న ఫీలింగ్ జనాల బ్రెయిన్ లో చాలా ఫ్రెష్ గా పడుతుంది. అంటే రెయిన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. జనరల్గా అండి వర్షాన్ని అంతకుముందు ఎలా చూపించేవాళ్ళు అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ ఎలా చూపించేవాళ్ళు తెలుసా? అమ్మాయిలను తడిబట్టల్లో వాళ్ళ అందాల ఆరబోత కార్యక్రమము, తడిబట్టల్లో ఉండే అమ్మాయిలను చూపించడానికి తెల్ల చీర, ఉల్లిపొర లాంటి చీరలు కట్టి, ఉల్లిపొర లాంటి డ్రెస్సులు, పొట్టిబట్టలు వేసి వర్షంలో అమ్మాయిలు హీరోయిన్లు గెంతేలాగా తీయడము, అందుకోసం వర్షాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. అంటే అవన్నీ చూపించి జనాలకు చూపించి సొమ్ము చేసుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు వర్షాన్ని కమర్షియల్ గా. ఆ తర్వాత కూడా చాలా మంది వాడారు శివ సినిమా తర్వాత, ముందు ఈ కమర్షియల్ గా వర్షం పాటలు తీయడం కానీ ఇవన్నీ చాలా చేసేవాళ్ళు. బట్ వర్షాన్ని ఫైట్ ఇంపాక్ట్ ఎలివేట్ చేయడానికి ఉపయోగించినటువంటి మొట్టమొదటి సినిమా నాకు తెలిసి బహుశా తెలుగులో. అయితే అది కూడా ఎంత బాగా తీస్తాడంటే అసలు వర్షం పడడం కంటే ముందు ఆ కనెక్టింగ్ పాయింట్స్ ఎలా ఇస్తాడు, చుట్టుముట్టు అట్మాస్ఫియర్. అంటే ముందు మెరుపులు వస్తూ ఉంటాయి. శివ ఆ సీన్ లోకి ఎంటర్ అవడం కంటే ముందు చిన్న అలాగే శివ ఫ్రెండ్ ఇద్దరు చిన్న కాకా హోటల్ లాంటి దాంట్లో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటారు రాత్రిపూట. శివ ఆ సీన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే వెనక మెరుపులు అన్ని మనకు కనిపిస్తాయి. అంటే కాసేపట్లో వర్షం పడబోయే విధంగా ఉంది అన్న విషయము బ్రెయిన్ లో పడుతుంది. బట్ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఎవరికి, అసలు వర్షం పడుతుందో లేదో కూడా తెలియదు జనాలకి. శివ వచ్చి కూర్చొని చాయ్ తాగుతూ భవానీ గురించి మాట్లాడి, రౌడీలు వస్తుంటారు. రౌడీలు వచ్చిన టైంలో కూడా మొత్తం మెరుపులు అవన్నీ వస్తుంటాయి, పక్కన ఉరుములు చిన్నగా వినిపిస్తుంటాయి. రౌడీలు ఎంటర్ అయిన తర్వాత లైట్ ఆపేయడము, లైట్ ఆపేయి అని చెప్పి చెప్తాడు. లైట్ ఆపేసి రాడ్ తీసుకొని సైలెంట్ గా శివ వెళ్ళి ఒక రౌడీ గాడి నెత్తి పగలగొట్టి ఆడి చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకోవడము. ఆ తర్వాత శివ ఫ్రెండ్స్ చిన్న, మరో ఫ్రెండ్ ఇట్లా 4-5 ఫ్రెండ్స్ శివ వెనకొచ్చి నిలబడ్డము, ఎదురుగా రౌడీలు. ఇప్పుడు కరెక్ట్ గా ఒక క్లోజప్ కట్ చేస్తే నాగార్జున మీద చాలా సీరియస్ గా చూస్తుంటాడు రౌడీల వంక. అప్పుడు పడుతుందండి రెయిన్. ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ అన్నమాట అసలు ఆ షాట్, అసలు ఆ ఐడియానే చాలా అద్భుతం. సరే, ఇంకా వర్షంలో ఫైట్ ఉంటుంది. వర్షంలోనే భవానీ డెన్నుకు వెళ్తారు. ఆ చిమ్మ చీకట్లో పవర్ కట్ అయ్యి, మామూలుగా భవానీ అయితే ఎవడైతే ఎంత పెద్దవాడైతే ఏంటి, పవర్ కట్ అయ్యిందంటే హైదరాబాద్లో ఎవడింట్లో అయినా సరే పవర్ కట్ అవ్వాల్సిందే. గ్రామం గురించి కాదు, హైదరాబాద్ అయినా ఎక్కడైనా పవర్ కట్ అయిందంటే ఆ టైంలో 80s ఇటు భవానీ అయితే ఏంటి, ఆయన మించిన రౌడీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, సో పవర్ కట్ అయ్యి ఉన్నట్టు ఉంటది. వర్షం పడితే కరెంట్ పోతుంది కదా. ఆ చీకట్లో మెరుపుల వెలుతురులో భవానీ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు నాగార్జున వర్షంలోనే మెట్లెక్కి భవానీ డెన్ లోపలికి వర్షంలోనే ఎంటర్ అయ్యి ఆ షాట్ మొత్తం తీస్తారనమాట. అంటే వర్షాన్ని ఫైట్ యొక్క ఇంపాక్ట్ ఒక హై లెవెల్ కి తీసుకెళ్లడానికి, ఎలివేట్ చేయడానికి అంత డ్రమాటిక్ గా యూజ్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా శివ. ఆ తర్వాత అంటారా, అబ్బో చాలా వచ్చాయండి బాబు, చాలా మంది వాడారు. విరక్తి వచ్చి, చిరాకు వచ్చి, ఒరే నీకు దండం పెడతా ఆపరా నాయన, ఎందుకురా నాయన ఈ వర్షం పెడతావు అన్న ఫీలింగ్ జనాలకు వచ్చే రేంజ్ వరకు చావుగొట్టి చెవులు మూసారు. ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్లు అందరూ ఆ శివ సినిమా కాపీ కొట్టి. ఆఖరికంటే నేను పటాస్ సినిమా చూస్తున్నాను థియేటర్లో కూర్చొని, అనిల్ రావిపూడి తీసిన సినిమా. అందులో కూడా ఫైట్ స్టార్ట్ అయిపోయి వర్షం పడుతూ ఉంటుంది. ఎందుకా బాబు వర్షము అనవసరంగా ఇక్కడ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే శివ మత్తు ఇంకా వదలలేదా వీళ్ళకి అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఆ ఇంపాక్ట్ పోలేదా అని చెప్పి అనిపించింది. మొన్న కూడా అండి ఏదో సినిమా చూస్తున్నాను, 100 అనుకుంటాను, సెక్షన్ 100 ఏదో సినిమా. ఋతురాగాలు, పూతరేకులు ఇట్లాంటి సీరియల్స్ ఉన్నాయి చూడండి. సారీ, పూతరేకులు ఏదో రేకులు, మొగిల్ రేకుల సీరియల్స్ లో హీరోగా యాక్ట్ చేశాడు చూడండి నాయుడు. ఆయన హీరోగా యాక్ట్ చేసినటువంటి సినిమా వచ్చింది రీసెంట్ గా, సెక్షన్ 100 అని. నేను చూశాను ఆ సినిమా. అందులో కూడా దాదాపు క్లైమాక్స్ లో ఆ ఫైట్ చేసే ముందు వర్షం పడుతూ ఉంటది. ఏది 2025 ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో చూసినటువంటి సినిమాలు కూడా వర్షం పడుతూ ఉంటాయి ఫైట్ ముందు. అంటే శివ సినిమా ఇంపాక్ట్ అండి డైరెక్టర్ల మీద చాలా పడిపోయింది. అలా జనరల్ గా అండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మ్యాజిక్లు ఇవన్నీ గిమ్మిక్కులు, ఏది కేఫ్ ని డ్రామాటిక్ గా చాలా చక్కగా సినిమాలో ఒక పాత్రలాగా వాడడము, వర్షాన్ని సినిమాలో ఒక పాత్రలాగా వాడడము, ఇలాంటి తెలివితేటలన్నీ సాధారణంగా హాలీవుడ్ లో హిచ్కాక్ లాంటి డైరెక్టర్స్ చేసేవాళ్ళు. కెమెరాని ఒక పాత్రలాగా వాడడము, బాత్ టబ్ హోల్ ని ఒక పాత్రలాగా యూజ్ చేయడము, నెక్స్ట్ ఇంటర్కట్ నెక్స్ట్ షాట్ కి తీసుకెళ్లడానికి. సో రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో ఇంత అద్భుతంగా చాలా కొత్తదనాన్ని చూపించాడు. అంతకుముందు ఎవ్వరూ
ఏ తెలుగు డైరెక్టర్ చూపించినంతటి కొత్తదనాన్ని ఇలాంటి సీన్స్, ఇలాంటి గిమ్మిక్కుల ద్వారా శివాలో చూపించాడు. ఇంకో పాయింట్ ఉంది, ఇంకా ఉంది, చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. అన్నీ ఒకటే వీడియోలో ఎందుకు, తర్వాత వీడియోలో చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సార్. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి. ధన్యవాదాలు.